Namaste and welcome to Storyboard. అమర్నాథ్ యాత్ర మళ్లీ రక్తసిక్తమైంది. అమర్నాథుణ్ణి దర్శించుకుని వస్తున్న యాత్రికుల బృందం మీద జరిగిన దాడిలో 7 భక్తుల ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది. అమర్నాథ్ యాత్రికులకు అడుగడుగునా భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్న ఈ ఉగ్రదాడి ఎలా జరిగింది? మంచుదారిలో పేలిన తూట. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి. చీకట్లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు. స్పాట్లో 2, ఆస్పత్రిలో 5 మృతి. అమర్నాథ్ యాత్రికులకు భద్రత కల్పించలేమా? కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవం ఆ పరమశివుడు. గంగే తన నెత్తిన ఉన్న చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే కరిగిపోయి వరాలిచ్చే భోళాశంకరుడు. ఈ భూమి మీద ఉన్న అన్ని శివలింగాలు కాలంతో పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. కానీ హిమాలయాలలో అమర్నాథ్లో కొన్నాళ్లు మాత్రమే హిమలింగ రూపంలో దర్శనమిస్తాడు. అందుకే ఆ పరమశివుడి దర్శనం కోసం దుర్భేద్యమైన దారిలో కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా భక్తకోటి సాహసయాత్ర ప్రాణాలకు తెగించి సాహసాలతో కూడిన ఈ పుణ్యయాత్ర ఇప్పుడు నరకయాత్రగా మారుతోంది. వరుస ఉగ్రదాడులతో భక్తుల ప్రాణాల్ని అనంతవాయువుల్లో అమర్నాథ్ యాత్రికులపై దాడి జరగటం ఇదేమీ మొదటిసారి కాదు. ఒక్కసారి చరిత్ర పేజీల్ని తిప్పించుకొండల్లో ఎన్నో నెత్తుటి మరకలు కనిపిస్తాయి. ఎక్కడి వరకో ఎందుకు, గత వారమే అమర్నాథ్ నుంచి వస్తున్న తెలుగు యాత్రికులపై ఉగ్రదాడి జరిగింది. అయినా ఆ దాడిని సైన్యం కవర్ చేసుకొచ్చింది. ఆ నిర్లక్ష్య ఫలితంగా ఇప్పుడు మరో ఉగ్రదాడి జరిగింది. సోమవారం రాత్రి అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్ర ముగించుకుని వస్తున్న బస్సు రాత్రి 8:20 ఖనాబల్ ప్రాంతానికి చేరుకోగానే అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. ఆ సమయంలో బస్సుతో పాటుగా ఎస్కార్ట్ సెక్యూరిటీ లేకపోవటమే 7 యాత్రికులు ఉగ్రతూటాలకు బలైపోయారు. మరో 32 మంది వరకు తీవ్రంగా గడిచిన కొన్ని రోజులుగా భద్రతా దళాలపై పదే తాము చేసిన దాడులు విఫలం కావడంతో ఉగ్రవాదులు అసహనంతో యాత్రికులపై కాల్పులు జరిపారన్నది సైన్యం చెప్పుకొస్తున్న మాట. నిజానికి సోమవారం ఉదయం నుంచే అనంతనాగ్ జిల్లాలో కాపు కాసిన ఉగ్రవాదులు పదే బుల్లెట్ల వర్షం కురిపించారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై బోటెంగులోని ఓ పోలీస్ బంకర్పై ఉగ్రవాదులు మొదట కాల్పులు జరిపారు. అయితే అది బుల్లెట్ ప్రూఫ్ బంకర్ కావటం, పోలీసులు ధీటుగా సమాధానం చెప్పడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత ఖనాబల్ సమీపంలో పోలీస్ పికెట్ పైన కాల్పులకు తెగబడ్డారు. కానీ అక్కడ ధీటైన సమాధానం రావటంతో అసహనంతో పారిపోయారు. ఉగ్రవాదులు పారిపోతున్న తరుణంలోనే వారికి అమర్నాథ్ యాత్రికుల బస్సు తారసపడింది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తున్న బస్సును చూసి ఉగ్రవాదులు రెచ్చిపోయారన్నది సైన్యం చెబుతున్న మాట. భద్రతా దళాల వాదనలు ఎలా ఉన్నా దాడి వెనుక చాలా వైఫల్యాలు ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. దాడి సమయంలో బస్సు ఆ దారిలోకి రాగానే అక్కడే చీకట్లో నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సు వేగాన్ని ఒక్కసారిగా పెంచి ముందుకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ తూటా బస్సు డ్రైవర్ ని తాకి ఉన్నా, డ్రైవర్ భయపడి బ్రేకులు వేసి ఉన్నా బస్సులో ఉన్న యాత్రికులందరినీ తీవ్రవాదులు పొట్టనబెట్టుకునేవారు. నిజానికి భద్రతా దళాల వైఫల్యాలకు 7 భక్తులు అన్యాయంగా ఉగ్రతూటాలకు బలైనా బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి మిగిలిన వారి ప్రాణాలు కాపాడింది. ఉగ్రదాడికి గురైన ఓం ట్రావెల్స్ బస్సు మధ్యలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దీంతో బస్సు బయలుదేరటం లేట్ అయింది. బస్సు ఆలస్యం కావటం వల్లే సెక్యూరిటీ సిబ్బంది ముందుకు వెళ్లిపోయారని, ఇదే తీవ్రవాదులకు అవకాశంగా మారిందని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు చెబుతున్నారు. తీవ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు యాత్రికులు ఉన్న బస్సుని వేగంగా నడిపి 50 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సలీంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తీవ్రవాదులు ఆపకుండా కాల్పులు జరుపుతున్నా బస్సును ఆపకుండా ముందుకు తీసుకువెళ్లడం వల్లే ఇంతమంది ప్రాణాలు కాపాడగలిగానని చెప్పుకొచ్చాడు డ్రైవర్. दिन तो मालिक ने मेरे को हिम्मत दी बराबर, और हिम्मत से मैं निकला. मालिक की मर्जी थी बचाना, तो मेरे हाथ में था, तो हिम्मत मेरे को दी. इसके लिए मैं चल पड़ा गाड़ी लेके. अचानक से रात में 8:30 बज रहे थे. 8 बजे के करीब पहले सामने से फायरिंग किया था कांच पर, और इतना फायरिंग चला हद से ज्यादा. इसके लिए मैं गाड़ी चलाता ही रहा, आड़ा सो के गाड़ी चलाता. आड़ा सोने की वजह से जो ये भय को लग गया सब गोली.
ఈ బస్సు యాత్రకు వెళ్లేందుకు అమర్నాథ్ ఆలయ బోర్డు వద్ద రిజిస్టర్ చేయించకుండానే యాత్రకు వెళ్లిందని, లేకపోతే భద్రత కల్పించేవాళ్లమన్నది సైన్యం చెబుతున్న మాట. ఇదొక్కటే కాదు, అమర్నాథ్ ఆలయ బోర్డు నిబంధనల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత యాత్రికుల బస్సులు రహదారులపై ప్రయాణించడం నిషేధమని, అయినా సరే వాళ్లు ఈ నియమాన్ని ఉల్లంఘించడం వల్లే ఉగ్రవాదుల దాడికి గురయ్యారన్నది భద్రతా దళాలు చెబుతున్న మరో కారణం. ఇలా కారణాలు ఏదైనా, తప్పులు ఎవరివైనా 7 భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అనంతనాగ్లో అమర్నాథ్ యాత్రికులపై తీవ్రవాదుల దాడిని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా జమ్మూలో బంద్ పాటించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తీవ్రవాదుల దాడి జరిగిన తర్వాత ఇప్పుడు భద్రతా బలగాలను భారీగా మోహరించి యాత్రను కొనసాగిస్తున్నారు. काश्मीरियत की तरोताजगी आज भी कश्मीर के लोगों ने बरकरार रखी है. किसी ने इस हमले की सराहना कश्मीर में नहीं की है, और हमला जो हुआ है वो तो आतंकवादियों का हमला था. और आज जब मुझे इस बात की जानकारी प्राप्त हुई कि समाज के सभी सेक्टर ने कश्मीर में इसको कंडेम किया है, इसकी निंदा की है, तो मेरे हौसले की अफजाई हुई है. ఈ దాడిలో మరణించిన భక్తులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే. దీంతో గుజరాత్ ప్రభుత్వం కూడా అత్యవసరంగా స్పందించింది. గుజరాత్తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అర్ధరాత్రి సమావేశమై తమ రాష్ట్ర భక్తుల పరిస్థితిని పర్యవేక్షించారు. చనిపోయిన వారి మృతదేహాలను ప్రత్యేక విమానాలలో వారి వారి స్వస్థలాలకు తీసుకువెళ్లారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దగ్గరుండి మరీ మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనలో మరణించిన వారికి 10 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 2 లక్షల పరిహారాన్ని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. कल रात से पूरा तंत्र, गुजरात गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट, जम्मू कश्मीर गवर्नमेंट, मिलिट्री के सभी तंत्र, सब लोग कल से उस व्यवस्था में लगे हुए थे. आज एयरफोर्स के हवाई जहाज से 7 लोग जो शहीद हुए हैं उनकी डेड बॉडी आई है, और 19 लोग जो घायल हुए उसको भी साथ में लेकर आए हैं. తీవ్రవాదుల దాడి తర్వాత యాత్ర దారి పొడవునా భారీగా భద్రతా దళాలు మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా జమ్మూలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడికి తెగబడింది లష్కరే తోయిబా తీవ్రవాదులని సమాచారం ఉండటంతో సదరు ఉగ్రవాదుల కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అమర్నాథ్ యాత్రికులపై తీవ్రవాదుల దాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇది యాత్రికులపై దాడి కాదంలా ఐక్యతపై జరిగిన దాడి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. జమ్మూ, అహ్మదాబాద్లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. జమ్మూలో బంద్ పాటించారు. ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైందని, అందుకే తీవ్రవాదులు రెచ్చిపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఒక్క రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలంటూ ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ దాడిని అమెరికా, జర్మనీ తీవ్రంగా ఖండించాయి. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టు గ్రూపులు చెలరేగుతున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అమర్నాథ్ యాత్ర అంటేనే ప్రాణాలతో చెలగాటం. ఇక్కడ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయన్నది తెలియందేం కాదు. అయినా సరే ఇంత పెద్ద ఎత్తున తీవ్రవాదులు విరుచుకుపడ్డారంటే దానికి చాలా కారణాలు తోడయ్యాయి. ప్రయాణికుల నిర్లక్ష్యం ఒక్కటే కారణమంటున్న భద్రతా దళాల వాదనలో వాస్తవమెంత? అమర్నాథ్ యాత్ర అంటే నరకయాత్రేనా? అమర్నాథ్ యాత్రికుల మీద దాడి ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటికే నిఘా వర్గాలు కూడా దాడి జరిగే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరికలు చేశాయి. అయినా సరే భద్రత లేదు. నిజానికి అమర్నాథ్ యాత్రంటేనే ప్రాణాలతో చెలగాటమని చెప్పాలి. అందుకే చాలా ఏళ్లుగా కేంద్రం దీనికి భారీ భద్రత కల్పిస్తూ వస్తోంది. అయితే ఈ భారీ భద్రత అన్నది కేవలం మాటలకే పరిమితమవుతోందా? అసలు ఈ దాడి వెనుక భద్రతా బలగాల నిర్లక్ష్యముందా అని అడిగితే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే ఇక్కడ దాడి జరిగే అవకాశముందని వారం రోజుల కిందటే నిఘా వర్గాలు పక్కా సమాచారంతో హెచ్చరించాయి. అంతేకాదు,
గత 3 వారాలుగా ఇక్కడ తీవ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని, లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు ఇక్కడ దాడులకు ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుసు. అయినా సరే అనుకున్నంత స్థాయిలో భద్రత కల్పించలేదు. ఈ విషయంలో భద్రతా అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇది మొదటి కారణం. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరగవచ్చనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల్ని పట్టించుకోలేదంటే ఇలాంటి హెచ్చరికలు కామన్ అనుకోవచ్చు. కానీ ఇంతకన్నా పెద్ద తప్పిదం మరొకటి చేసింది సైన్యం. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిన తరువాత తాజా దాడి కన్నా ముందు ఒక దాడి జరిగింది. కానీ ఈ దాడిని నేషనల్ మీడియాలో పెద్దగా రానివ్వలేదు. ఈ దాడిలో తెలుగు వాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపైనే తీవ్రవాదులు దాడి చేశారు. అదృష్టవశాత్తు ఆ దాడిలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, కానీ తీవ్రంగా గాయపడ్డారు. 3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత బాధితులంతా తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే ఈ దాడి చేసింది ఉగ్రవాదులు కాదని, అసలు ఉగ్రదాడే జరగలేదన్నట్టుగా సైన్యం కలరింగిచ్చింది. ఇంకా చెప్పాలంటే సిలిండర్ పేలటం వల్లే ప్రమాదం జరిగిందని అందరితో చెప్పాలని బాధితులపై ఒత్తిడి తెచ్చింది. ఉగ్రదాడిని కేవలం ప్రమాదంగా చిత్రీకరించి ఇటు యాత్రికుల్ని అటు ప్రభుత్వాన్ని కూడా పక్కదారి పట్టించింది. ఇది రెండో కారణం. నిజంగా భద్రతా దళాల నిర్లక్ష్యం ఘోర తప్పిదమే. ఈ సంగతి ఓం ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న యాత్రికులకు ఆ దాడి గురించి తెలియక చీకటి పడ్డా యాత్ర కొనసాగించి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. నిజానికి మొన్నటి ఉగ్రదాడిని భద్రతా బలగాలు కవర్ చేయకుండా ఉండి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు ఆనాటి దాడిలో బయటపడ్డ ప్రయాణికులు. అమర్నాథ్ యాత్ర దారిలో తీవ్రవాదులు ఉన్నారన్నది స్పష్టంగా భద్రతాధికారులకు తెలుసు. అయితే సోమవారం బస్సుపై దాడి జరక్క ముందు కూడా వాళ్లు ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలుసు. ఎందుకంటే అప్పటికే అదే రోజు ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లాలో 2 చోట్ల దాడులు చేశారు. శ్రీనగర్ హైవేపై బోన్టెంగులోని ఓ పోలీస్ బంకర్పై ఉగ్రవాదులు దాడి చేశారు. కానీ అక్కడ పోలీసులు గట్టిగా సమాధానం చెప్పడంతో తోక ముడిచారు. అక్కడి నుంచి ఖనాబల్ సమీపంలో ఉన్న పోలీస్ పికెట్ మీద దాడి చేశారు. 2 చోట్ల ఎదురు దెబ్బతిన్న ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకుంటారని భద్రతా దళాలు ఊహించకపోవటం మూడో తప్పిదం. నిజానికి ఉగ్రవాదులు ఆగ్రహంగా ఉన్నారన్న ఆలోచనతో భద్రతా దళాలు కనీస భద్రత పెంచి ఉన్నా ఈ దాడి జరిగి ఉండేది కాదు. 7 యాత్రికుల్ని పొట్టనబెట్టుకున్న ఖనాబల్ ప్రాంతం ఆ రాష్ట్ర సీఎం సొంత నియోజకవర్గంలో ఉంది. అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్న ప్రాంతానికే భద్రత లేకపోతే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, అమర్నాథ్ యాత్రపై ఖచ్చితంగా ఉగ్రదాడి జరుగుతుందన్నది ఊహించలేనంత పెద్ద క్లిష్టమైన విషయం కాదు. ఎందుకంటే ఏడాదిగా కాశ్మీర్ రగులుతూనే ఉంది. ఇక అనంతనాగ్ కూడా భగ్గుమంటూనే ఉంది. బుర్హాన్వని మొదటి వర్ధంతి రోజున భద్రతా బలగాల మీద ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రవాదులు బహిరంగంగానే ప్రకటించారు. ఇక నిఘా వర్గాలు కూడా దాడులు జరిగే అవకాశమున్నట్టు హెచ్చరించాయి. ఇంత సమాచారమున్నా భద్రతా దళాలు మాత్రం లైట్ తీసుకున్నాయి. ఇది 4వ నిర్లక్ష్యం. ఇంత జరిగితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తమ నిర్లక్ష్యాలను భద్రతా దళాలు కప్పిపుచ్చుకుంటూ వస్తున్నాయి. నిజానికి దాడికి గురైన ఓం ట్రావెల్స్ బస్సు అమర్నాథ్ ఆలయ అధికారుల దగ్గర అనుమతి తీసుకోలేదని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకుని ఉంటే భద్రతా దళాలను ఇచ్చి పంపేవాళ్లమన్నది సైన్యం చెబుతున్న మాట. ఒకవేళ అదే నిజమైతే సైన్యమిచ్చే భద్రత ఎంతో తెలుసా? 2 సాయుధులైన భద్రతా దళాలను బస్సుతో పాటుగా పంపిస్తారు. బస్సులో ఈ 2 భద్రతలో మకాం వేశారు. బస్సు రాగానే కాల్పులు జరిపారు. అంటే సైన్యం చెబుతున్న మాట వాస్తవం కాదు. సరే, యాత్రికులు తమకు తెలియకుండా వెళ్లారన్న సైన్యం మాటే నిజమనుకుందాం. అంటే సైన్యానికి తెలియకుండా ఈ దారిలో ఇంతమంది ప్రయాణికులతో ఒక బస్సు వెళ్తున్నా ఎవరూ ఎందుకు అడ్డుకోలేదు? జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే పెహల్గాం మీదుగా అమర్నాథ్ చేరుకునే వరకు ఎన్నో చెక్పోస్టులుంటాయి. మరి అన్ని చోట్ల యాత్రికులు అధికారుల కళ్లు గప్పి వెళ్లారా? ఇంతమంది యాత్రికులు ఇలా సులువుగా భద్రతా దళాలకు కనిపించకుండా వెళ్లగలిగితే ఇదే స్థాయిలో తీవ్రవాదులు వెళ్తే పరిస్థితేంటన్నది సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న. అమర్నాథ్ లాంటి యాత్రకు పటిష్టమైన భద్రత కల్పించాల్సింది పోయి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సైన్యం చేసిన అతి పెద్ద తప్పిదం. ఈ తప్పిదం ఇలాగే కొనసాగితే ముందు ముందు మరింత పెద్ద దాడి జరిగే ప్రమాదం లేకపోలేదు.
నిజానికి ఈ దారిలో తీవ్రవాదులు ఉన్నారని తెలిసిన తర్వాత కూడా సైన్యం అప్రమత్తం కాలేదు. ఆ మార్గాన్ని తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చెయ్యలేదు. కనీసం తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు బలగాల్ని కూడా పంపలేదు. పోనీ ఆ మార్గాన్ని రాత్రి వేళల్లో పూర్తిగా మూసేసే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఓం ట్రావెల్స్ బస్సు రాత్రి 7 దాటినా ఆ మార్గంలో ప్రయాణించగలిగింది. ఇవేమీ కాదు, కనీసం ఆ దారిలో ఉగ్రవాదులున్నారని ముందుగా హెచ్చరికలు చేసినా ఆ 7 ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. వెల్కమ్ బ్యాక్. మన దేశంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్లాలంటేనే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సింది. మన భూభాగంలో కొలువైన పరమేశ్వరుణ్ణి చూసేందుకు ఎందుకిన్ని అవరోధాలు? మంచుదారుల్లో మహేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్లే భక్తులపై ఉగ్రదాడులు ఇదేం మొదటిసారి కాదు. అయినా సరే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? భక్తుల ప్రాణాలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు? కనుమూసేలోగా ఆ అమరనాథుణ్ణి కనులారా దర్శించుకోవాలన్నది ప్రతి హైందవుడి కల. ఏడాదిలో 2 నెలలు మాత్రమే దర్శనమిచ్చే దేవదేవుణ్ణి కళ్లారా చూసేందుకు భక్తులు దేశవ్యాప్తంగా తరలివస్తారు. పార్వతీదేవికి పరమేశ్వరుడు సృష్టి రహస్యం చెప్పిన ప్రదేశం కావటంతో ఈ ప్రాంతానికి అంతటి మహత్తు ఏర్పడినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. ఇదొక్కటే కాదు, అత్యంత పవిత్రమైన ఆ ప్రదేశంలో మంచుతో తయారయ్యే పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమర్నాథ్ గుహ ఉన్న ప్రదేశం హిమాలయ పర్వత సానువుల్లో ఉంది. ఇక్కడ వెలిసే మంచులింగానికి 5000 ఏళ్ల చరిత్ర ఉందని పండితులు చెబుతారు. చుట్టూ వణికించే ఈ ప్రాంతంలో ప్రయాణమంటే అంత సులువు కాదు. భంభం భోలేనాథ్ అంటూ ఈ హిమలింగాన్ని దర్శించుకోవటానికి దేశవ్యాప్తంగా ఎన్నో వ్యయప్రయాసల కోర్చి భక్తులు వస్తారు. ఏడాదిలో ఈ మంచులింగం కేవలం 45 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. దాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, మోక్షం ప్రాప్తిస్తుందన్నది భక్తుల విశ్వాసం. నిజానికి అమర్నాథ్ యాత్రంటేనే ప్రాణాల్ని పణంగా పెట్టడమే. ముసలి ముతగా ఈ యాత్రకు వెళ్లడం చాలా కష్టం. పర్వతాలలో కిలోమీటర్ల కొద్దీ నడవటం ఒకెత్తైతే ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న చోట ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్లకు మరింత ఇబ్బందులెదురవుతాయి. ఇటు వాతావరణమే కాదు, ప్రకృతి కూడా అడుగడుగునా పరీక్షిస్తుంది. ఎందుకంటే మొత్తం హిమఫలకాలతో నిండిన ఈ ప్రదేశంలో ఎప్పుడు ఎటునుంచి మృత్యువు కబళిస్తుందో ఊహించటం కూడా ఒకసారిగా మంచు పెళ్లలు విరిగి పడిపోవచ్చు. లేదా యాత్రలో వెళ్తుండగానే కాలి కింద భూమి కదిలిపోవచ్చు. హాయిగా కారులో వెళ్తున్నాం కదా అనుకునేలోగానే పర్వతాల మీద నుంచి బండరాళ్ల వర్షం కురవవచ్చు. అమర్నాథ్ యాత్ర ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఈ వీడియో చూడండి. అమర్నాథ్ యాత్రలో అడుగడుగునా ప్రమాదం పలకరిస్తూనే ఉంటుంది. యాత్రకు వెళ్లే భక్తులు ఇలా ప్రకృతి వైపరీత్యాలలో చిక్కుకుని బలైపోతే అది విధిరాత అనుకుంటాం. కానీ తీవ్రవాదుల దాడిలో కన్నుమూస్తే అది ఖచ్చితంగా నిర్లక్ష్యమే కారణమంటాం. ఎందుకంటే అమర్నాథ్ యాత్రలో ఇలా భక్తుల మీద దాడులు జరగటం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటి వరకు ఎన్నో దాడులు జరిగాయి, అయినా భద్రతా దళాలు పట్టించుకోలేదు. తాజా తీవ్రవాద దాడికి మాత్రం భద్రతా దళాల వైఫల్యమే ముమ్మాటికి కారణం. నిజానికి ఈ యాత్రకు వెళ్లడం చాలా కష్టం. అందుకు చాలా రోజుల ముందు నుంచే ప్రిపేర్ కావాలి. ముందుగా నమోదు చేసుకున్న వారికే సైన్యం భద్రత కల్పిస్తుంది. కానీ నానాటికి పెరుగుతున్న యాత్రికులకు తగినంత భద్రత కల్పించడంలో సైన్యం ఫెయిల్ అవుతోందన్నది మాత్రం వాస్తవం. అమర్నాథ్ యాత్రను ఏటా పెహల్గావ్, బల్తల్ మార్గాల్లో అనుమతిస్తారు. ఈ ఏడాది మొత్తం 1.2 లక్షల మంది అమర్నాథ్ యాత్రకు దేవస్థానం వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. 45 రోజులు సాగే ఈ యాత్రలో యాత్రికుల భద్రతకు అత్యాధునిక రక్షణ వ్యవస్థను వాడుతున్నారు. శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్, డ్రోన్లతో పాటు మొబైల్ బంకర్ వాహనాలు, రోడ్డు ఓపెనింగ్ పార్టీలు ఇలా ఇన్ని ఉన్నా భద్రతా దళాల నిర్లక్ష్యం మాత్రం యాత్రికుల పాలిట శాపంగా మారుతోంది. 17 ఏళ్ల కిందట పెహల్గాం దగ్గర దాడి తర్వాత ఇదే పెద్ద సంఘటన. అప్పట్లో 25 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు డ్రైవర్ కాస్తంత చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రపంజా ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి దాడులు చాలానే జరిగాయి. 1950లలో మొదటిసారిగా అమర్నాథ్ యాత్రా స్థలాన్ని గుర్తించారు. అప్పట్నుంచి యాత్ర సాగుతోంది. కానీ 1993 తర్వాత అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగింది.
పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ హర్కత్ అలీ ఇచ్చిన పిలుపుతో యాత్రికులపై ఉగ్రదాడి చేశారు. అప్పట్నుంచి ప్రభుత్వం యాత్రికులకు రక్షణ కల్పిస్తోంది. ఆ తర్వాత 6 ఏళ్లకు కార్గిల్ వార్తో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయారు. దీంతో యాత్రకు భద్రతను రెట్టింపు చేశారు. కానీ ఆ మరుసటి ఏడాది 2000 సంవత్సరంలో అమర్నాథ్ యాత్రికులపై భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది మృతి చెందారు. వారిలో 17 మంది యాత్రికులు కాగా 6 స్థానికులు కూడా బలయ్యారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఈ మంచు కొండల్లో ఉగ్రతూటాలు భక్తుల్ని బలిగొంటూనే ఉన్నాయి. తాజాగా 7 భక్తులు కన్నుమూశారు. అయినా సరే భద్రతా బలగాలు మాత్రం నెత్తిన నిర్లక్ష్యం పెట్టుకుని ఇలా భక్తుల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు.